అల్లా. నీకెందుకయ్యా ఎప్పుడు దొంగచాటుగారే అధికారంలోకి వస్తావు? నారా చంద్రబాబు నాయుడు అనుభవించు, మోసాలు చేస్తావు, అనుభవిస్తావు, పొత్తులు అంటావు, మోడీ కేడీ అంటావు, మోడీ దేవుడు అంటావు, అమిత్ షా దొంగ అంటావు, మళ్ళా దొర అంటావు. అన్ని అను, తప్పేం లేదు, అన్ని అను. అన్ని కులాలను మోసం చేయి, అన్ని మతాలను మోసం చేయి. అదే ముస్లింలను మోసం చేయి, అదే ముస్లిం దగ్గర హిందువులు తిట్టు, హిందువుల దగ్గర ముస్లింలు తిట్టు, నువ్వు అధికారం చలాయించు. కానీ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన హుందాగా సీట్లో కూర్చొని మిస్టర్ చంద్రబాబు నాయుడు గాడ్ బ్లెస్ యూ, కాంగ్రాట్స్, పవన్ కళ్యాణ్ కాంగ్రాట్స్ అని హుందాగా వచ్చి పెట్టి ఇల్లులోనే ఏం పాపం చేస్తున్నాడు? ఎందుకు మీరంతా కూటమిగా తయారైపోయి ఒక కుర్రోడిని 50 ఏళ్ల వయసు కూడా రాలా ఇంకా ఆ అతన్ని ఎందుకు ఎంత హింసిస్తున్నారు? అంటే మనం కులవాడు కాదనే ఇతను ఉంటే, జగన్ అనేవాడు ఉంటే ఫర్దర్గా నా కొడుక్కి ప్రాబ్లమా? ఎనీ టైం జైల్లో పెట్టాలి, ఎప్పుడైనా సరే చంపాలి, ఎప్పుడైనా సరే రాజకీయ జీవితం నాశనం చేయాలనా? ఏంటయ్యా ఈ అఫిడవిట్? నేను అడుగుతున్నాను, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నా, కమ్యూనిస్ట్ పార్టీలు, సీనియర్ మోస్ట్ హానెస్ట్ ఫెలోస్ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతరత పార్టీ, ఇన్ని పార్టీలు తిప్పి ఇక్కడ పొత్తు పెడతాడు వాడు దొంగ, ఆడ పొత్తు పెట్టుకుంటాడు ఈడ దొంగ, ఇక్కడేమన్నా మోడీ మంచోడు, ఆడేమో కమ్యూనిస్ట్ కాదు, ఇక్కడేమన్నా అమిత్ షా మంచోడు, ఈడేమన్నా సోనియా గాంధీ మంచిది కాదు, అక్కడ ఏమన్నా వాడేడు బచ్చాగాడు అడటం. అన్ని పార్టీలు తిప్పుతూ ఉంటావు, పొత్తు పెట్టుకుంటూ ఉంటావు. పక్క స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు చేస్తూ ఉంటే అక్కడ డబ్బులు పంపిస్తూ ఉంటావు, ఇక్కడ బీజేపీతో ఉంటావు. ఇవన్నీ చెయ్యి. నేను అంటాను మీ అందరికీ, నరేంద్ర మోడీ గారికి చెప్పలేకపోవచ్చు నేను, అక్కడ బీజేపీ పెద్దలు కూడా వినండి. ఏమండి, మీ రాజకీయాలు ఇతను పుత్తు పెట్టేటప్పుడు ఇతన్ని అఫిడవిట్ అడగరా మీరు? ఇంకా పిచ్చేషాలు అయ్యను, కుప్పి గొంతులు కట్టను, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళను, వేరే పార్టీకి వెళ్ళను, మీకునే ఉంటాను అన్నయ్య అని అఫిడవిట్ మీరు తీసుకోరా? అదయ్యా ప్రజలకు కావాల్సిన నిజమైన అఫిడవిట్ అంటే సమ్మతి, కోర్టుకి ఇప్పుడు అప్లై చేసేది. అలాంటి అఫిడవిట్ మీరు ఎందుకు తీసుకోరు? తీసుకోబోబట్టే ఇన్ని విన్యాసాలు చేస్తున్నాడు. ఇప్పటికీ నేను తెలుగు ప్రజానికానికి అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుమలని సర్వనాశనం చేయటానికి ఇలాంటి డ్రామాలు పెట్టి, అఫిడవిట్ అనే డ్రామాలు పెట్టి చేసి కలుషితం చేస్తున్నారు. మీరు గుర్తుంచుకోండి, మీరు భక్తులు, తిరుపతి గురించి భక్తి భావంతో మాట్లాడండి. ఎలా మాట్లాడతారు అంటే గాంధీ గారు చెప్పారు ఒకే ఒక మంచి మాట, ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి తే భగవాన్. బుద్ధెరిగి ప్రవర్తించండి. మనస్ఫూర్తిగా మీరు దేవుణ్ణే నమ్ముకుంటూ, దేవుణ్ణే ప్రార్థిస్తూ, దేవుణ్ణే పూజిస్తూ బతకండి. అప్పుడు సమాజం బాగుపడుద్ది.